గమ్యం గమనం సమస్త విశ్వంలో గమ్యం తెలిసి జీవితం అవకాశం మనిషికి మాత్రమే ఉంది. గమ్యం అంటే ఒక లక్ష్యం కలిగి ఉండుట. గమ్యం ఒకవైపు పురోగమనము సక్రమముగా ఉన్న పడే అనుకున్నది సాధించగలం. ఎన్ని ఒడిదుడుకులు తట్టుకుంటూ అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. తగిన పట్టుదల, ఓర్పు, గురి తప్పనిసరికి ఉత్తముడుగా ఐశ్వర్యవంతుడిగా పుట్టడం ఏ వ్యక్తి చేతుల్లో లేదు. నలుగురికి ఉపకారం చేసిన వాళ్ళు వెళ్ళగలగటం మాత్రం మన చేతుల్లో ఉంది. తక్కువగానే కనిపించటానికి కారణం గమ్యం తెలిసిన గమనం పట్ల నిబద్ధత లేకపోవటం. సమయాన్ని బట్టి సమన్వయంతో వ్యవహరించాలి. పుణ్యపురుషులు శ్రీరామలక్ష్మణుడు దుస్తులతో అడవుల కేశానికి వచ్చిన గమ్యం ఏమిటో తెలిసి గమ్యాన్ని ప్రారంభించటానికి రాక్షస సంహార అనుభవం, శస్త్ర విద్య తోడుగా లోకానికి మహోపకారం చేశాడు. గమ్యం పట్ల గమనం పట్ల అవగాహన అది శిఖరాగ్రాన్ని చేరాలనే కోరిక ఉన్న వాళ్ళు ఎక్కువ మంది. మధ్యలో కొందరు వదిలివేస్తారు. విజయం వరించాలంటే ఎదురైతే దాటాల్సిందే. దేన్నైనా సాధించే క్రమంలో చేయటం విభేదించటం కన్నా కాళ్ళు పట్టుకొని కిందకి లాగటంలో నూతిలో కప్ప బయటపడాలంటే అది పట్టుదలగానైనా ఉండాలి, లేక చెవిటిదైనా అయి ఉండాలి. నిరాశ మనిషి బుద్ధి మార్చివేయాలనే శక్తి ఉంది. ప్రయత్నాన్ని వదిలివేయటానికి ప్రయాస వ్యర్థం ఏనని వెంటబడుతుంది. ఆశ మాత్రం మరొకసారి ప్రయత్నించమంటుంది. మనిషి గమనం పట్ల ఎడతెగా ప్రీతి ఉన్నవారికే క్రమంగా వచ్చే ఆటుపోట్లు అన్నీ దాటవేయవలసింది. సంక్షోభం నుంచి సంక్షేమం గమనం ఎలా ఉందో కట్టుకున్నవాడే కళ్ళ ముందే కడతేరిపోగా ఒంటరిగా మిగిలిన నిరాశని రక్షణ ఎదురు చూస్తుంది. పరిపాలన అనే బాధ్యత కూడా గౌరవాన్ని స్వీకరిస్తుంది. భావించి దండెత్తి వచ్చినప్పుడు ధైర్యంతో మట్టి కరిచి వేస్తాడు. ఏ ముక్తికైనా మంచి మిత్రుడు ఆత్మ మాట వినాలంటే ముందుకు తన బలహీనతలు బలాలు తెలుసుకోవాలి. ఏ వ్యక్తి పరిపూర్ణుడు కాదు. అందరూ అన్నీ సాధించలేక శారీరక శక్తులు సమానం. ఎవరికి ప్రయాణం వారిదే, ఎవరి ప్రాధాన్యతలు వారివే, ఎవరి వ్యూహాలు వారు రచించుకోవాలి. బలహీనతలు బలంగా మార్చుకున్నప్పుడే గమ్యం చేరుట తేలిగ్గా ఉంటుంది.